మనం ప్రస్తుతం ఎక్కడున్నాం? నెట్టో సూపర్ మార్కెట్ దగ్గర ఉన్నాం. ఎంట్రన్స్లో పూలకి సంబంధించిన వాటికి సంబంధించిన మట్టి కుండీలు అవన్నీ పెడతారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే 1 సెంట్ అంటే 600 రూపాయల నుంచి 1 సెంట్ అంటే 1 రూపాయి, 550 రూపాయల నుంచి తగ్గించి 1 రూపాయి చేశారు. ఇది 80 రూపాయలు ఉండేది 1 రూపాయి చేశారు. ఇది 150 రూపాయలు ఉండేది 1 రూపాయి చేశారు. ఇంట్రెస్టింగ్. ఇది 650 రూపాయలు ఉండేది 10 రూపాయలు చేశారు. ఇది 229 రూపాయలు ఉండేది 10 రూపాయలు చేశారు. ఇది 200 రూపాయలు ఉండేది 10 సెంట్లు చేశారు. పారేయటం దేనికని, ఊరకనే ఇవ్వటం దేనికని ఇట్లా మామూలుగా అయితే ఇలా ఉంటాయి అనమాట. 260 రూపాయలు, 250 రూపాయలు చెట్ట పూల కుండీ వాట్ ఎవర్. ఎక్కడేం లేదు తగ్గింపుతారా. టొమాటోస్, క్యాలీఫ్లవర్స్ అండ్ యాపిల్స్. యాపిల్స్ కిలో 250 రూపాయలు, క్యాలీఫ్లవర్ 200 రూపాయలు సుమారు. అండ్ టొమాటోస్ ఈ వెరైటీ వచ్చి 700 రూపాయలు. అండ్ ఇవి రేట్ తక్కువ, మామూలు ప్రైస్ రిడక్షన్. ఇది మాత్రం 10 సెంట్లు చేశారు మళ్ళీ, అంటే 10 రూపీస్ అనమాట. 500 రూపాయలు ఉండేది 10 రూపాయలు చేశారు. మిగతా అంతా నార్మల్ ప్రైసెస్. లిమెటన్ అంటే లైమ్స్, గ్రీన్ కలర్లో ఉంటాయి. వీటిని లిమెటన్ అంటారు. మామూలుగా అయితే 200 రూపాయలు ఉండేది, ఆఫర్లో 100 రూపాయలు, 50% తగ్గించారు. ఇవి వేరు, ఇవి కూడా నిమ్మకాయలే. వీటిని లెమన్స్, సిట్రోన్ అంటారు జర్మన్. లెమన్స్, ఇవి లైమ్స్, ఇవి లెమన్స్ ఐ థింక్ సో. బట్ ఇన్ జర్మన్ సిట్రోన్ ఆర్ మల్టిపుల్, సారీ ప్లూరల్ అయితే సిట్రోనెన్. సిట్రోనెన్ 3 ఉన్నాయి కదా, నిమ్మకాయలు. ఓకే, ఇవి అయితే అరకిలో 1.5 యూరో అంటే 150 రూపాయలు, కిలో 300. ఏం తగ్గింపు లేదు. ఫైగన్ అంటే ఫిగ్, అత్తి పండు. చిన్నప్పుడు చదువుకున్నాము. 60 రూపాయలు అంటే ఇది ఒకటి. మామూలుగా అయితే ఇది ఒకటి 60 రూపాయలట, కానీ వాళ్ళు తగ్గించారు సగం, 30 రూపాయలు. చూద్దాం. లెట్స్ హ్యావ్ 1 పీస్ ఆఫ్ సో కాల్డ్ ఫిగ్ ఆర్ ఫైగన్. ఒక దానిమ్మకాయ 100 రూపాయలు ఉంది ఇక్కడ. 150 రూపాయలు ఉండేది తగ్గించారు వాళ్ళు, కానీ దీని వెయిట్ అంత తెలియదు. చూద్దాం. సుమారు 300 గ్రాములు. బ్రెజిల్ నుంచి వచ్చింది మామిడికాయ. ఎంత ఉందో వెయిట్ తెలియదు, కానీ 130 రూపాయలు. 200 నుంచి 130 రూపాయలు చేశారు. 125 రూపాయలు సుమారు. దీని వెయిట్ ఎంత ఉంది చూద్దాం. ఈ మామిడికాయ వెరైటీగా ఉంది. దీని బరువు 1/2 కిలో సుమారుగా. సో 1/2 కిలో రేట్ వచ్చింది అంత 125 రూపాయలు. కిలో 250, 200 రూపాయలు, 250 ఉంది. ఇదేందో నాషి అంట. ఇది చూడటానికి యాపిల్ లాగానే ఉంది. నాషి, నెవర్ ట్రైడ్ దిస్ బిఫోర్. ఐఎమ్ గోనా సీ. నాషి విఆర్, చైనా నుంచి వచ్చింది. విఆర్ అంటే తెలియదు. స్టార్క్ రెడ్ డిజైన్ బాగా తగ్గించారంట. ఎంత నుంచి 100 రూపాయల నుంచి 60 రూపాయలు చేశారు. 100 కాదులే, 90 రూపాయల నుంచి 60 రూపాయలు చేశారు. చూడటానికి యాపిల్ లాగానే ఉంది. ఇప్పుడు ట్రై చేయలేదు, చూద్దాం. లెట్స్ టేక్ 1 పీస్. ఓకే. త్రౌబెన్ రోట్ క్యార్న్లోస్. త్రౌబెన్ అంటే ద్రాక్ష పళ్ళు. త్రౌబెన్. రోట్ అంటే రెడ్. క్యార్న్ అంటే సీడ్. లోస్ అంటే లేకపోవడం, సీడ్ లేకపోవడం, సీడ్లెస్.
ద్రాక్ష పళ్ళు రెడ్ కెర్న్లు, సీడ్లెస్ ద్రాక్ష పళ్ళు. మామూలుగా అయితే కిలో అరకిలో 150 రూపాయలు ఉండేది, కిలో 300. సో ఇవాళ సుమారుగా 100 రూపాయలు అరకిలో, కిలో 200. I'm gonna take one package of half kilo. Not good. ఓకే, బ్రాకోలీ ప్రైస్. బ్రాకోలీ కూడా 160 రూపాయల నుంచి 130 రూపాయలు చేశారు. 17% రిడక్షన్ ప్రైస్. దీని వెయిట్ ఎంత ఉంటుందో తెలియదు మనకి, కానీ ఓకే. సో వీటన్నిటితో పాటు ఈ పాలు కూడా తీసుకున్నా. ఈ పాలు బియో అంటే ఆర్గానిక్, ఆర్లా కంపెనీ ఉంటుంది బియో. ఓకే, ఇది క్యాప్షన్ అనుకోండి, రాసింది, ఇదే ఇంపార్టెంట్. ఫ్రిషా వైడే ఫుల్ మిల్క్ లెంగా హాల్ట్ బార్. ఫుల్ మిల్క్ అంటే 3.8 హోల్ ఫ్యాట్ ఉంటుందంట, ఫుల్ ఫ్యాట్. ఇది ఇక్కడ ఫుల్ మిల్క్ అంటారు. అదే 1.3, 1.6 అట్లా కూడా ఉంటాయి. వాటిని ఫుల్ మిల్క్ అంటారు. ఫుల్ అంటే ఫుల్, మిల్క్ అంటే మిల్క్, ఫుల్ మిల్క్. 1.3, 1.6 అట్లా తక్కువ ఉండే వాటిని ఫెట్ ఆమ మిల్క్ అంటారు. అంటే ఫెట్ ఆమ అంటే పూర్, ఫ్యాట్ పూర్. ఫెట్ అంటే ఫ్యాట్, ఆమ అంటే పూర్, మిల్క్ అంటే మిల్క్. ఫెట్ ఆమ మిల్క్ అంటే ఫ్యాట్ పూర్ మిల్క్, అంటే తక్కువ శాతం ఉన్న పాలని అట్లా అంటారు. కానీ ఇక్కడ ఫుల్ మిల్క్ అంటే ఫుల్ హోల్ మిల్క్, 3.8% ఫ్యాట్ ఉంది దీంట్లో. ఆవు పాలే. లెంగా హాల్ట్ బార్. లెంగా అంటే లాంగ్, అంటే ఎక్కువ రోజులు. హాల్ట్ బార్ నిల్వ ఉండగలిగినాయి. కానీ ఫ్రిడ్జ్లో పెట్టాలి, బయట పెట్టకూడదు. ఎందుకంటే ఫ్రెష్ అన్నాడు, అంటే ఫ్రెష్ అయ్యి. ఏమంటాం, టెట్రా ప్యాక్ కాదు, టెట్రా ప్యాక్ అంటారా ఉంటారు. అంటే కొన్ని పాలు ఉంటాయి 3-4 నెలలు కూడా ఉంటాయి నిల్వ, 2-3 నెలలు అట్లా కూడా ఉంటాయి. అవి కాదు, ఇవి కొన్ని రోజుల్లో పాడైపోతాయి. 13/10 13వ తారీఖు 13 అక్టోబర్ వరకే ఇది వాడచ్చు. అంటే కొన్ని రోజుల తర్వాత కూడా వాడచ్చు, కాకపోతే నెలల తరబడి అయితే ఉండవు. ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే వైడే మిల్క్ అంటున్నాడు. వైడే అంటే ప్యాస్చర్. ప్యాస్చర్ అంటే ఏమంటాం తెలుగులో, ఏమంటాం ప్యాస్చర్ అంటే గడ్డి మైదానాల సంథింగ్. ప్యాస్చర్ పచ్చిక బయళ్ళు అనుకో. పచ్చిక బయళ్ళలో తిరుగుతూ ఆహ్లాదకరంగా మేత మేస్తూ, పచ్చిగడ్డి తింటూ, మంచి మేత, వాటికి మంచి మేత వేస్తారు. వాటిని బయటికి తీసుకెళ్తారు. అవి పొలాల్లో అట్లా తిరుగుతూ చక్కగా సంతోషంగా స్పెండ్ చేసి బయట అట్లా వాటికి తెస్తాం. మిగతా అట్లా కాదంటే అవును అట్లా కాదు. ఎందుకంటే వాటిని జైళ్లలో పెంచుతారు. జైళ్ళు అంటే కేజెస్లో, క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. వాటికి కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇవి అనుకో చాలా చక్కగా వీటిని మంచిగా ట్రీట్ చేస్తారన్నమాట ఈ ఆవుల్ని. అంతేగాని వీటిని కేవలం మనీ పర్పస్ కోసం అన్నట్టు కాకుండా, మిగతా ఏంటంటే తక్కువ స్పేస్లోనే ఎక్కువ పెట్టేసి ఆవుల్ని వాటికి చాలా ఏమంటాం మంచి మేత కూడా వేరు వాటికి. వీటితో పోల్చుకుంటే దీంట్లో మంచి క్వాలిటీ మేత వేస్తారు వీటికి. ఆబ్వియస్లీ మంచి పాలే వస్తాయి కదా. వీటిలో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి, ఎక్కువ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మామూలు పాలలో ఉండవు అనమాట. మామూలు పాలు అంటే వైడ మిల్క్ కానీ వైడ మిల్క్ కానీ ఇది వైడ మిల్క్ అండ్ ఆల్సో బియో అంటే ఆర్గానిక్. పచ్చిక బయళ్ళు మేస్తున్నాయి. ఆ పచ్చిక బయళ్ళు కూడా ఆర్గానిక్. అంటే ఎక్స్ట్రీమ్లీ హెల్దీ పాలలో ఇదనమాట.
ఆర్గానిక్ ఫ్రెష్ వైడే ఫుల్ మిల్క్. ఎందుకంటే ఇంకా ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఏం లేదు. ఇదే హైయెస్ట్ క్వాలిటీ అనమాట. ఆర్గానిక్ ఫ్రెష్ ప్యాస్చర్ మిల్క్, వెదర్ ఇట్ మే బి ఫుల్ ఆర్ ఉంటాం ఫ్యాట్ పూర్, తక్కువ ఫ్యాట్ అనేది ఫుల్ అని కానీ, బట్ డజంట్ మ్యాటర్. ఆర్గానిక్ ఫ్రెష్ అండ్ ప్యాస్చర్ గ్రోన్ కౌస్ నుంచి వచ్చిన మిల్క్, ప్యాస్చర్ మిల్క్. కానీ ప్యాస్చరైజ్డ్ అంటే దట్స్ డిఫరెంట్. ప్యాస్చరైజ్డ్ అంటే ఏ పాలనైనా సరే ఎక్కువ హీట్ తోటి వేడి చేస్తారు, ఎందుకంటే దాంట్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అమౌంట్ చాలా వరకు చంపేస్తారు. తక్కువ క్వాంటిటీ ఉంటుంది కదా, నిల్వ ఎక్కువ ఉంటాయి. అందుకని అవి కొంచెం యాక్చువల్గా యూహెచ్టీ అంటే అల్ట్రా హై టెంపరేచర్, సంథింగ్ లైక్ దట్ అబ్రివేషన్. అంత హై టెంపరేచర్లో వాటిని హీట్ చేయడం వలన యాక్చువల్గా న్యూట్రియంట్స్ కొంచెం తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి దీంతో పోలిస్తే. బట్ ఆబ్వియస్లీ దే ఆర్ మోర్ ఏమంటాం సేఫ్ టు కన్జ్యూమ్ కంపేర్ టు దీస్ ఫ్రెష్ మిల్క్. కానీ ఫ్రెష్ మిల్క్లో న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. అండ్ కానీ ఇవి ఎక్స్ట్రీమ్ ఫ్రెష్ అంటే ఆవు నుంచి తీయగానే వెంటనే ప్యాక్ చేయరు. లెంగా హాల్ట్ బార్ అంటే యూహెచ్టీ మన హీట్ చేస్తారు 100%. జర్మనీలో రా మిల్క్ని సేల్ చేయడానికి చాలా చోట్ల పర్మిషన్ ఉండదు. అన్అఫిషియల్గా చేస్తే చేయొచ్చు, బట్ ఇట్స్ నాట్ లీగల్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో. ఓకే, దిస్ ఈజ్ ఆర్లా కంపెనీ బియో ఆర్గానిక్ మిల్క్ అనమాట. ప్యాకింగ్ కూడా కొంచెం ప్రీమియం ప్యాకింగ్ బాగుంది చూడటానికి. వై ఐ బాట్ దిస్ వన్ బికాస్ 150 రూపాయల నుంచి దీని రేట్ని 115 రూపాయలు ఎంతో, 120 రూపాయలు అప్రాక్సిమేట్ 110, 150 రూపాయల నుంచి 110 రూపాయలకి తగ్గించి పెట్టారన్నమాట సేల్లో. సో అందుకని తీసుకున్నా. బట్ ఇక్కడ ఏం రాసాడంటే €1 క్యాష్ బ్యాక్ ఇస్తున్నారంట. ఐన్ కాఫెన్, ఓకే ఐన్ కాఫెన్ అంటున్నాడు. ఏం పోతుంది ఇది? ఐన్ కాఫెన్ €1 క్యాష్ బ్యాక్. అంటే ఐన్ కాఫెన్ అంటే పర్చేజ్ అనమాట. ఐన్ కాఫెన్ అంటే షాపింగ్, అంటే కొనండి €1 క్యాష్ బ్యాక్ పొందండి. ఎలా అంటే కింద రాశాడు ఇక్కడ, కాసన్బాన్ హోహ్లాడెన్. కాసన్బాన్ అంటే బిల్లు, హోహ్లాడెన్ అంటే అప్లోడ్. బిల్లుని అప్లోడ్ చేయాలంటే ఎక్కడ ఈ స్కాన్ చేసి ఏదో వస్తుంది లింక్, దాంట్లో మనం అప్లోడ్ చేయాలన్నమాట. చేస్తే మనకి €1 క్యాష్ బ్యాక్ వస్తుంది. బట్ నేను మర్చిపోయా. ఓకే, మర్చిపోలేదు. ఆ అమ్మాయి మీకు బిల్లు కావాలా అని అడిగింది. నేను ఆ అమ్మాయికి బిల్లు అంటే క్యాష్ రిజిస్టర్ మీద ఉన్న అమ్మాయి అడిగింది. బిల్లు ముందు తీసుకున్నా, ఒక సమస్య వచ్చింది. సమస్య వచ్చి అందుకని ఆ అమ్మాయికి బిల్లు నువ్వు రాంగ్ క్యాలిక్యులేట్ చేసి ఒక ఐటెంలో అది కరెక్ట్గా కాదో చూడమన్నా. ఆ అమ్మాయి ఏం రాంగ్ క్యాలిక్యులేట్ చేసిందంటే, ఇది నేను ఇంకోటి కొన్నా. ఇదేంటి చీజ్ కొన్నా. నేను చీజ్ కొన్నా. ఇది ఎందుకు కొన్నానంటే మంచిది, క్వాలిటీస్ డౌట్ లేదు, మంచి క్వాలిటీ, ఆఫర్లు ఉంటాయి. తెలుసంటే ఎక్సలెంట్ బ్రాండ్ అంటే ఆఫర్లు పెడుతుంటారు కదా. సో అందుకని తీసుకున్నా. ఇది ఎంత ఉంది ప్రైస్? ఇది €2 ఉంది. €2 అంటే ఎన్ని గ్రాములు? 400 గ్రామ్స్. 400 గ్రామ్స్ 400 గ్రామ్స్ ₹200 సుమారుగా. అంటే కిలో ₹500 పడుతుంది మనకి. యాక్చువల్గా ₹1000 ఉండేది ₹500కి ఇస్తున్నాడు. అది కిలో 1000 ఉండేది కిలో 500కి ఇస్తున్నాడు. సో ఇది 400 గ్రాములు. సో ₹200 పడింది సుమారుగా. సో అందుకని తీసుకుని
మొత్తం బిల్ వేసింది. తర్వాత పే చేసాను. వచ్చి తర్వాత అంటే అక్కడే చూశాను, అక్కడే చూసుకుంటాను నేను. ఏంటంటే వీళ్ళు రాంగ్ వేస్తుంటారు ఒకసారి. చూసుకుంటే ఆ అమ్మాయి ఈ ప్రైస్ వేసుకుంటే ఈ ప్రైస్ వేసింది, 400 వేసింది. దట్స్ సెన్స్లెస్ అనమాట. సో ఆ అమ్మాయిని అడిగా, ఏందమ్మా నువ్వు ఇట్లా వేసావు అని. అంటే ఆ అమ్మాయి బిల్లు మళ్ళీ తీసుకొని ఎంత చేసుకొని కొంచెం వర్క్, సో మళ్ళీ మనకి డబ్బులు బ్యాక్ ఇచ్చేసింది. సో బ్యాక్ ఇచ్చేసేటప్పుడు ఆ అమ్మాయి బిల్లు మీకు కావాలా అని అడిగింది. సరే నాకు మిగతా డబ్బులు ఇచ్చేసి చాలు, ఇంకో నాకు రావాల్సిన 200 ఇస్తే చాలు, బిల్లు నువ్వే ఉంచుకోలే అన్న. కానీ ఇక్కడ ఇంటికి వచ్చి చూస్తే ఈ క్యాష్ బ్యాక్ ఉంది దీని మీద. అది నాకు అక్కడ తెలియదు, లేదంటే బిల్లు తెచ్చుకునేవాడిని. €1 వచ్చిండేది నాకు. ఇక్కడ €4 వేసింది బై మిస్టేక్. €2 అయితే €2 ఇవ్వాలి కదా. సో €2 ఇచ్చి ఆ బిల్లు ఆమె పెట్టుకుంది. అదే బిల్లు నాకు ఇచ్చినట్టయితే నేను ఇది తెచ్చి ఇంటికాడ ఇది స్కాన్ చేసి ఆ బిల్లుని అప్లోడ్ చేసి నేను €1 నాకు వచ్చి ఉండేదేమో బహుశా. అది జరిగింది. ఆ అమ్మాయి €2 ఇచ్చింది. నేను ఇంటికి వచ్చి చూసుకుంటే €2 కాదు, ఎంతది, ఇది 250, 290, ఆల్మోస్ట్ €3 ఇచ్చింది. అంటే ఇది €2 ఇచ్చింది, బై మిస్టేక్ €1 ఎక్స్ట్రా ఇచ్చింది. సో నాకు రావాల్సిన ఈ €1 ఇక్కడ బ్యాలెన్స్ అయిపోయింది. సో అమ్మాయికి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. పాపం అమ్మాయి జేబులోంచి పడతాయి అనుకుంటా, తెలీదు. పోయి అడగాలి, ఇవాళ సాటర్డే కదా. సో ఇక మళ్ళీ మండేనే అడిగితే. సో ఫన్నీ సిచ్యువేషన్. దట్స్ ద స్టోరీ. Thanks for watching. Have a nice day. See you in the next video.